కాబట్టి మీకు దమ్ముంటే ఇలాగంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంది, మీరు పార్లమెంట్లోనే ఉన్నారు. 23 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దాదాపుగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ద్వారా దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక పార్టీ, ఒక ప్రభుత్వం ఉందంటే అది బీజేపీ పార్టీ. పేద బడుగు బలైన వర్గాలు, మా కెమెరామెన్లు ఇవ్వాలని నేను ప్రెస్ మీట్ పెడుతున్నంటే ఇంటికాడ నుంచి ఇటుకు వస్తే మోడీ గారి జేబులకు 30 రూపాయలు పడ్డాయి. ఇవాళ 130 రూపాయలకు ఏరుకున్నది. ఇలా మా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చంటే కార్లు వస్తే 100 రూపాయలు, బండి మీద వస్తే 60 రూపాయలు మోడీ గారికి ఇచ్చే ఇక్కడికి వస్తున్నారు ఈ ప్రెస్ మీట్ సాక్షిగా. అట్లాంటిది 23,000 కోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం ఒకరోజు ఎవరైనా అన్నం పడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటి రైతులకు ఒక 13,000 కోట్లు ఇవ్వు, 13,000 కోట్లు ఇవ్వమంటాం. 23 లక్షల కోట్లలో 13,000 కోట్లు ఈ దేశానికి పంగనామాలు పెట్టి వైట్ కాలర్ క్రైమ్ చేసి బ్యాంకులను ముంచినటువంటి గజ దొంగలందరినీ దేశం దాటి బయటకు పంపించారు. వారి దగ్గర నుంచి దోచుకున్నటువంటి ఒక 12 లక్షల కోట్లు వైట్ కాలర్ క్రైమ్, బ్యాంకులను మోసం చేసినటువంటి పైసలు, దాంట్లో ఒక 12,000 కోట్లు, 23 లక్షల కోట్లు దోచుకుంటారు. బయటకు వంచితే మంచిది. వారికి 23 లక్షల కోట్లకు గాను 23,000 కోట్లు మా రైతులకు ఇచ్చి ఆదుకోండి. మా పేద పడుగు బలైన వర్గాలటువంటి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఆదుకోండి. దేశాన్ని సాధే 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఈ రాష్ట్రం వెలుగొందింది. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఒక 23 లక్షల కోట్లలో ఒక 23,000 కోట్లు మీకు దమ్ముంటే, మీకు చీము రక్తం ఉంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఒప్పించి మీరు కూడా మొత్తం దేశవ్యాప్తంగా రైతుల కోసం ధర్నాలు, రస్తారోకోలు, నిరసనలు తెలియజేసి ఇంకా సిగ్గుంటే మాతో కూడా కలిసి రండి. సిగ్గు లేకపోతే అట్లా కూర్చోండి వెళ్ళో. మా ఎంపీలు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంతో మీరు రండి. మేము ఇచ్చినటువంటి 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్లో మీ విధానం ఏంటి? మేము ఇచ్చాం కదా, దేశమంతా పంజాబ్కో నీది మాకొక్క నీది వద్దనం కదా. మరి 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్లో మీ యొక్క సిద్ధాంతం ఏందో కాంగ్రెస్ తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇట్లాంటి మళ్ళొకసారి చివరిగా చెప్తున్నాం, రైతులతో పెట్టుకున్నోడు కేసీఆర్తో గోక్కున్నోడు ఎవడు కూడా మిగిలిలేడు ఈ రాష్ట్రంలో. ఈ దేశంలో 36 జాతీయ పార్టీలు కూడా స్వయంగా చూసినాయి. కాబట్టి రైతుల పాలిట యమరాజు పాలనను కురిపించిన కాంగ్రెస్కు ఈరోజు కొత్తగా రైతులు గుర్తుకురావడం, రాహుల్ గాంధీ ఒక పెద్ద వ్యవసాయదారులు లెక్క ఆయనకు వ్యవసాయం ఉన్నట్టుగా, ఆయనకు 50 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నట్టుగా, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నట్టుగా ఆయన ఇలా వ్యవసాయం మీద మాట్లాడడం, అది తెలుగులో వ్యవసాయం మీద ప్రతి గింజ కొనే వరకు మేము తోడుంటే పార్లమెంట్లో నిలదీయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ నాయకులు ఏమంటారో మీ ఇల్లు కూడా చక్క పెట్టుకొని. దానికంటే ముందు ఎంపీలు ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడతారు. కోమటిరెడ్డి ఏమంటున్నావు మోడీ సూపర్ అంటాడు. మొన్ననే ఇటీవల కాలంలో కలిసింది. ఈయననేమో ఇప్పుడు పీయూష్ గోయల్ని ఈయనని నితిన్ గడ్కరీని కలిసింది. ఆయన కూడా ఏదో ఎక్స్ప్రెస్ హైవేలు ఇస్తాడు, ఆ హైవేలు ఇస్తాడు అంటాడు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏమో కేంద్రం వాళ్ళ విషయంలో సరిగా లేదు పాలన అని చెప్పి వారంటారు. కాబట్టి మేమేమంటారు, వీళ్ళు చెప్పేది ఈ పోర్టుగాలు చెప్పేది, వీళ్ళు ట్వీట్ చేసేది గడిచిన 6 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి అనేక ప్రెస్ మీట్లు పెట్టి రైతుల కోసం రైతులకు మీటర్లు పెట్టనీయం, అవసరమైతే నా ప్రాణం పోయినా సరే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 20-30 ప్రెస్ మీట్లు పెట్టాడు. అసెంబ్లీలో గంటల కొలది రైతుల కోసం మాట్లాడు. మళ్ళీ కొత్తగా మీరు మాట్లాడేది ఏంది ట్వీట్లు పెట్టి. కాబట్టి లోపట ముద్దులాట బయట గుద్దులాట వద్దు. ఈ సంస్కృతిని వదలండి. లోపట స్వీట్లు బయట ట్వీట్ల గురించి వదిలేయండి. రైతుల కోసం పోరాటం చేయండి. రైతులు కనికరిస్తే ఏమన్నా 4 సీట్లుగా 3 సీట్లు 6 అవుతాయి. RRR RRR ఏమన్నా డబుల్ అవుతారు తప్ప, లేకపోతే మీరంతా ట్రబులార్గా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. ఈ రాకెట్ సైన్స్ చెప్పమంటే పాగలు అందరూ చెప్తారు ట్రబులార్ అంతా. మేము చెప్తాం, మేమేమంటాం సరే ట్వీట్ ఉన్నదండి, ఉంటే ఏందండి రాకెట్ సైన్స్ రైతుల కోసం ఇవ్వండి. అట్లీస్ట్ మేమేమంటాం అంటే ఇస్తాము ఇయ్యము ఇవన్నీ కాదు. నీకు రైతులు వద్దా? నీ సీట్లు పెరగాలా వద్దా? నీ రైతుల ఓట్లు కావాలా వద్దా? కాంగ్రెస్ బీజేపీలకి ఇవాళ 3 సీట్లు 6 సీట్లు అంటే ఉండండి. పంజాబ్ లెక్క అక్కడ 0 ఉంటే 100% కొంటామంటే ఇక్కడ కూడా 0 వేస్తాం. పంజాబ్లో ఎట్లయితే 0 ఎంపీలు ఉన్నాయో ఇక్కడ మీరు కొట్లాడుతుంటే ఇక్కడ కూడా 0 వేస్తే అక్కడ పంజాబ్ రైతులకు మనకు పంజాబ్ రైతుల్లాగా అప్పుడు బుద్ధి వస్తుంది. నేను చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు ఉన్న స్టేట్లు ఓట్టుకున్నాడు, తెలంగాణ సీట్లు కూడా ఓట్టుకుంటాడు. ఇది రాసి పెట్టుకుని డైరీలో.
దేశవ్యాప్తంగా స్టేట్లు పోగొట్టుకున్నాడు రాహుల్ గాంధీ. ఈ రాష్ట్రంలో సీట్లు కూడా పోగొట్టుకుంటాడు. ఉన్నాయి కాడికి. మేమేమంటామంటే ఒకవేళ ఇచ్చి ఇచ్చండి రాకెట్ సైన్స్. రాజ్యాంగాన్ని 104 సార్లు మార్చుకున్నాం. ఏందా లెటర్ ఇచ్చిర్రు పొద్దుంతా అడుగుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చుకున్నామయ్యా. రాజ్యాంగాన్ని 104 సార్లు మార్చుకున్నాం. రైతుల కోసం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు, మీకు జర్నలిస్టులకు అన్నం పెట్టే రైతుల గురించి, ఈ దేశ ప్రధానికి, ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం అన్నం పెట్టే రైతుల కోసం మార్చుకోండి. మీ లెటర్ వాపస్ ఇవ్వండి. అరే మేమేం వెయ్యొద్దని ఎక్కడ చెప్పలే. వినాలే మై డియర్ ఫ్రెండ్స్. అదే అన్ని రకాలుగా మాకు మాట వినండి. మేమొక్కటే చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ఇట్లా పంగనామం పెడతా ఉంది. వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు. రైతుల వెన్నెముక విరిచడం కొత్తగా కాదు. వారి గతంలో రైతులు రక్తం దాగిరు, చెమట దాగిర్రు, కరెంట్ అడిగితే కాల్చి చంపిర్రు, ఎర్రజొన్న రైతులకు డబ్బులు అడిగితే కడుపులో బుల్లెట్లు దించిర్రు. పంజాబ్లో 15 నెలలు రైతులను రోడ్డు మీద దింపిర్రు. కాబట్టి రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్తో గోక్కున్నాడు, ఎవడు మిగలలేడు. కాబట్టి రైతులను ఆలోచించండి అని చెప్పాం. దాంట్లో తప్పేముంది? కొద్దిగా రాహుల్ గాంధీకి ట్వీట్ చేయండి మీరు. అది అక్కడ నుంచి అక్కడ మోడీ గారు మాట్లాడి మన పక్కనే ఉంటాడు. ఇట్లా రాహుల్ గాంధీ గారు, ఇక్కడ సోనియా గాంధీ ఉంటుంది, సోనియా గాంధీ గారు, వారిని ప్రధానమంత్రి మోడీతో మాట్లాడమని బ్రహ్మాండంగా అద్భుతం. మీరు ప్రజలు కాదా? మీకు ఓటు హక్కు లేదా? మీరంటే కొద్దిగా మమ్మల్ని ఎక్కువ తక్కువ పట్టించుకుంటలేరు. కొద్దిగా జర్నలిస్టులు మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మీరు కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు 83 లక్షల కోట్లు, 41,000 కోట్లు పవర్కి ఇచ్చాం, 50,000 కోట్లు రైతు బంధుకి ఇచ్చాం. మళ్ళీ చెప్పాల్సి వస్తే ఆగండి బ్రదర్, ఒక్క నిమిషం. 50,000 కోట్లు రైతు బంధుకి ఇచ్చాం. మీరు వద్దనంత వరకు చెప్తాం ప్లీజ్. రైతు బీమా 3,500 కోట్లు ఇచ్చాం. రైతులకు ఇతర ప్రాజెక్టుల గురించి 25,000 కోట్లు ఇచ్చాం. మొత్తం అక్షరాల 3.5 లక్షల కోట్లు ఇచ్చాం. దమ్ముంటే బీజేపీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను రమ్మని మాట్లాడదాం. ఇక్కడ అద్భుతం ఉంది. దేవుడు కరుణించాలని చెప్పి వాళ్ళ మనసు కరిగిపోవాలని చెప్పి యాదాద్రి గుట్ట కూడా మొక్కున్నాం బ్రహ్మాండంగా. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము రాజీనామా చేస్తాం, ధాన్యం కొనుగోలు విషయంలో అవసరమైతే టీఆర్ఎస్ ఎంపీ రాజీనామా చేసేందుకు రమ్మాన్ కదా. మేము 15 ఏళ్ళు రాజీనామా చేసినాం. నేను ఒకసారి ఏమన్నా గొట్టం వాళ్ళని మేము 15 ఏళ్ళ నుంచి చేసినాం కదా. 14 ఏళ్ళ నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంలో కేంద్ర మంత్రి పదవిలో ఒక గడ్డి పోచతో సమానంగా ఇసిరిపడేసినాం. ఇక్కడ అనేక పర్యాయాలు మేము రాజీనామాలు చేసి గెలిచినాం. మీకు దమ్ముంటే ఒక్కసారి వారి గురించి చేయండి. దేశంలో ఉన్న ఎంపీలంతా కాంగ్రెస్ వాళ్ళు. రైతుల మీద ప్రేమ ఉంటే మళ్ళీ మీ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. రైతుల కోసం చేయండి. మేము తెలంగాణ కోసం మేము రాజీనామాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా వార్ హీరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు చేయండి. ప్లీజ్ వెల్కమ్. మీరు చేయండి. మీరు చేసినాక మేము మళ్ళీ చూపిస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.